యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరినీ 10వ సామాన్య ఆదివార వాక్య పరిచర్యకి ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారండి? ప్రియులారా, సమాజంలో ఎవరైనా మనకి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళని కొంచెం దూరం పెట్టాలంటే, వాళ్ళతో ఎక్కువ సంభాషణలు చేయకుండా ఉండాలి అంటే, మనకి ఇష్టం లేని వారిని అణగద్రొక్కాలంటే మనం ఏం చేస్తాం? వాళ్ళ మీద ఒక ముద్ర వేస్తాం. ఏ ముద్ర? వీడు మెంట్లోడు, పలానా వ్యక్తికి మైండ్ పనిచేయట్లేదు, క్రాక్ ఫెలో, క్రేజీ ఫెలో అని, ఒక పిచ్చోడు, ఒక వెర్రివాడు అని ఒక ముద్ర వేసి మనం వాళ్ళని దూరంగా పెడతాం. వాళ్ళ గౌరవాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. లేకపోతే వాళ్ళకి ఫీజులు ఫెయిల్ అయిపోయినాయి, మైండ్ పనిచేయట్లేదు, వేస్ట్ ఫెలో, మెంట్లోడు అని చెప్పేసి దూరం పెట్టేస్తాం. ఈ రోజున వాక్యంలో మనం చూసినట్లయితే మార్కు శుభవార్త 3వ అధ్యాయం, ఈనాటి సువిశేషం, యేసు ప్రభుని కొంతమంది వ్యక్తులు ఒక మెంటల్ వాడిగా ప్రదర్శిస్తున్నారు, చూపిస్తూ ఉన్నారు. లేకపోతే దెయ్యం పట్టింది ఇతనికి అని ఒక ముద్ర వేస్తున్నారు. యేసుప్రభుకి అదే జరుగుతుంది. మీరు వాక్యంలో చూసుకున్నట్లయితే మార్కు శుభవార్త 3వ అధ్యాయము 24వ వచనం నేను మీ కొరకు చదువుతాను. మార్కు శుభవార్త 3వ అధ్యాయము ముందుగా 21వ వచనం మీ కొరకు నేను చదువుతాను. ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయమును విని ఆయనకు మతి చెలించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అతడి నుండి తీసుకొని వెళ్ళుటకు వచ్చిరి. ఆయనకు మతి చెలించినది అని ఎవరో ఆ యొక్క మాటలు అనేక మంది అనుకుంటా ఉంటుంటే, ఈ కుటుంబ సభ్యులకి, చుట్టాలకి బాధేసి, అయ్యో మా యేసు అయిన మేము తెచ్చుకోవాలి, ఇంటికి తెచ్చుకోవాలి, లేదా ట్రీట్మెంట్ ఇప్పించాలి, మళ్ళీ ఆయన్ని బాగు చేసుకోవాలని కుటుంబస్తులు వారిలో వారు అనుకొని యేసు ప్రభువును తీసుకుని రావటానికి మరి అక్కడ రావటం మనం చూస్తూ ఉన్నాం. ఇది ప్రియులారా, యేసు ప్రభువుకి పిచ్చెక్కింది, లేదా యేసు ప్రభువుకి మైండ్ పనిచేయట్లేదు అని ఒకలాంటి స్టాంపు ప్రభు మీద ఆనాటి ప్రజలు వేశారు. ఎందుకు ఇలా జరిగింది ప్రియులారా? మనం అనుకోవచ్చు, అసలు యేసు ప్రభువుకి మెంటలెక్కిందని ఎందుకు వాళ్ళు అలా ప్రాపగేట్ చేశారు, మైండ్ పని చేయట్లేదని ఎందుకని యేసయ్య మీద ఆ ముద్ర వేశారంటే, మనం గమనించాల్సింది ఏంటంటే, యేసు ప్రభు యొక్క జీవిత విధానం వేరుగా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి, ఆయన పద్ధతి వేరుగా ఉంది. యేసు ప్రభు ఏం చేస్తున్నారు? క్రొత్త బోధ బోధిస్తున్నారు. ఒక చెంప మీద కొట్టినప్పుడు ఇంకో చెంప చూపించమన్నారు. పాత నిబంధనలు ఏం చెప్పారు? కంటికి కన్ను, పంటికి పన్ను. నీ పొన్ను ఎవరైనా పీకితే నువ్వు వెళ్ళి వాళ్ళు 2 పొళ్ళు పీకు. ఈ చెంప మీద కొడితే ఆ చెంప, ఈ చెంప 2 చెంపలు వాయించు. కంటికి కన్ను, పంటికి పన్ను. కానీ యేసు ప్రభు యొక్క బోధన విధానం డిఫరెంట్గా ఉంది. ఆయన ప్రేమ గురించి బోధించారు, కరుణ గురించి బోధించారు, క్షమాపణ గురించి బోధిస్తున్నారు, పాపాత్ములతో కలిసి భుజిస్తున్నారు, సబ్బతు రోజున మరి స్వస్థత చేస్తూ ఉన్నారు. దేవాలయంలోకి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వారి యొక్క బల్లలన్నీ గందరగోళం చేసేసి, నా తండ్రి ఆలయాన్ని వ్యాపార స్థలంగా మార్చారా అని అక్కడ ఉన్నట్టు అన్నిటిని గందరగోళం చేశారు. పాపాత్ములతో తిరుగుతున్నాడు, ట్యాక్స్ కలెక్టర్స్తో తిరుగుతున్నాడు, వ్యభిచారులతో మాట్లాడుతున్నాడు, సంభాషిస్తున్నాడు. ఇదేంద్రా బాబు, ఇతనికి పిచ్చెక్కిందా? ఒక యూదుడు ఇలా ఉండకూడదు కదా. మామూలు యూదుడు జీవించే జీవిత విధానం కంటే భిన్నంగా ఉంది కదా. ఒక పాపాత్మురాలు వచ్చి ఆయన కాళ్ళ మీద పడి మరి కాళ్ళు కడిగింది, తన వెంట్రుకలతో కాళ్ళు తుడిసింది, పరిమళ ద్రవ్యాలు పోసింది. మగ్దల మరియమ్మ లాంటి పాపాత్ములు కూడా వస్తున్నారు. మరి ఇతను ఎందుకు వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేస్తున్నాడు?
పాపులకు దూరం ఉండొచ్చు కదా అని ధర్మశాస్త్ర బోధకులు చాలామంది యేసు ప్రభును చూసి కొంతమంది అసూయపడ్డారు. కొంతమంది ఏమో మనం బోధించే బోధ కంటే ఇతని బోధ డిఫరెంట్గా ఉంది, ఇంకా అందరూ యేసు ప్రభు చుట్టూ వెళ్ళిపోతారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అన్నటువంటి ఒక దుర్బుద్ధితో యేసయ్యకి పిచ్చెక్కిందని ఒక ముద్ర వేసి ప్రభువుని దూరంగా ఉంచడానికి, ప్రజలకి ప్రభువుకి మధ్య ఒక గ్యాప్ అనేది క్రియేట్ చేయటానికి యేసు ప్రభుని వాళ్ళు ఇదిగో పిచ్చివాడిలాగా చూస్తూ ఉన్నారు ప్రియులారా. అవుట్ ఆఫ్ మైండ్, ఆయనకి కంట్రోల్ లేదు, మైండ్ పనిచేయట్లేదు అని ఒక ముద్ర వేయటానికి ప్రజలు ప్రయత్నించారు. అది ఒకటి పిచ్చివాడని ఒక ముద్ర. రెండో ముద్ర ఏంటి? దెయ్యం పట్టింది. యేసు ప్రభుకు దెయ్యం పట్టింది, పలానా నజరేతు నివాసియగు యేసుకు దెయ్యం పట్టింది అని పరిసయ్యులు ఇంకా చుట్టాలేమో పిచ్చెక్కింది అనుకున్నారు. పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏమనుకున్నారు? ఇతనికి దెయ్యం పట్టింది అని అన్నారు. వాక్యంలో చూసినట్లయితే మార్కు శుభవార్త 3వ అధ్యాయము 22వ వచనం మీ కొరకు చదువుతాను. యెరూషలేము నుండి వచ్చిన ధర్మశాస్త్ర బోధకులు ఆయనకు బెల్జెబూలు పట్టినదని అనిరి. పిశాచముల అధిపతి సహాయమున ఆయన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని చెప్పిరి. ప్రైజ్ ద లార్డ్. చుట్టాలేమో పిచ్చెక్కిందన్నారు, ధర్మశాస్త్ర బోధకులు పెద్దలేమో యేసు ప్రభుకి దెయ్యం పట్టింది అని అన్నారు. చూసారా, రెండు అభిప్రాయాలు. చుట్టాలు ఏమన్నారు? పిచ్చెక్కింది అన్నారు. ధర్మశాస్త్ర బోధకులేమో యేసు ప్రభుకి దెయ్యం పట్టింది అన్నారు. మరి యేసు ప్రభు వాళ్ళతో ఎలా రియాక్ట్ అయ్యారు, లేకపోతే ఎలా స్పందించారు అని మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు చాలా లాజికల్గా తెలివిగా సమాధానం ఇచ్చారు. ఏమని చెప్పారు యేసు ప్రభు వారు అంటే, వాళ్ళతో అంటున్నారు, ధర్మశాస్త్ర బోధకులతో ఏమంటున్నారు, పెద్దలతో, సైతాను కొట్టుకుంటాయా? సైతాను యొక్క ముఖ్యమైన గోల్ ఏంటంటే దేవుని రాజ్యాన్ని పడగొట్టాలి, విశ్వాసుల్ని చెల్లాచెదర చేయాలి. సో సైతాన్ ఎప్పుడు కలిసిమెలిసి ఉండి దేవునికి విరుద్ధంగా, విశ్వాస జీవితాన్ని జీవించే వారికి విరుద్ధంగా ఉండాలని సైతాన్ ప్రయత్నిస్తుంది కదా. అందుకు యేసు ప్రభు వారు ఒక మంచి మాట అన్నారు. ఏమన్నారు వాక్యంలో మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. మార్కు శుభవార్త 3వ అధ్యాయంలోనే యేసు ప్రభు ఏమన్నారంటే, అప్పుడు ఆయన వారలను చేరబిలిచి ఉపమానములతో ఇట్లనెను. ఏమన్నారు అంటే, సైతానును ఎట్లు వెడలగొట్టును? సైతాను అంటే ఇద్దరు ఒకటే కదా. సైతాను ఎలా వెడలగొట్టుద్ది? సో మీ ఆలోచన తప్పు. అంటే ఇండైరెక్ట్గా నేను దేవుని సహాయముతో సైతానుని వెడలగొట్టుతున్నాను కానీ సైతాను సహాయంతో కాదు. సైతాను ఎందుకు కొట్టుకుంటాయి? సైతాను ఎలా త్రిప్పు కొడుతుందని ప్రశ్నించారు. తర్వాత యేసు చేసే స్వస్థత, ఆ మంచి కార్యాలు, దేవుని మహిమ కొరకు చేసే మంచి కార్యాలు చూచి పరిసయ్యులు ఓర్వలేకపోయారు. పరిసయ్యులు అసూయపడ్డారు. కాబట్టి ఆయన పేరు చెడగొట్టడానికి ఈయన పిచ్చోడు, మెంట్లోడు, దెయ్యం పట్టింది అని ఒక స్టాంప్, ఒక ముద్ర ప్రభు మీద వేశారు ప్రియులారా. ఇక్కడ జరుగుతుంది ఇంకో సంఘటన ఏంటంటే, ఈ విషయం నేను చెప్పాను కదా, చుట్టాలకు భయం వేసింది. చుట్టాలు వచ్చి యేసు ప్రభు కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు కొంతమంది వెళ్ళి, ఇగో యేసు, మీ తల్లి సహోదరులు అందరూ వచ్చారు, మరి మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, మీకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని అన్నారు. అప్పుడు యేసు ప్రభు యొక్క సమాధానం చాలా విభిన్నంగా ఉంటుంది. మార్కు శుభవార్త 3వ అధ్యాయం అక్కడ 32వ వచనం, జనసమూహము ఆయన చుట్టూను కూర్చుని ఉండెను. నీ తల్లియు నీ సోదరులను మరియు నీ సహోదరులను వచ్చి వెలుపల నీ కొరకు వేచి ఉన్నారు అని కొందరు చెప్పిరి. 33వ వచనం, అందుకు యేసు, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన చుట్టూ ఉన్న జనులను చూచి, ఇదిగో వీరే నా తల్లియు నా సోదరులు, ఏలైనా దేవుని చిత్తము నెరవేర్చువాడే నా సోదరి, నా తల్లి. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం విన్నప్పుడు కూడా మళ్ళీ మనకు అనిపించింది, ఇదేంటి తల్లి సోదరులు వస్తే నా తల్లి ఎవరంటాడేంటి,
నా సహోదరులు ఎవరంటారేంటి, ఇగో నిజంగా పిచ్చెక్కిందని అనుకుంటారు తెలియనోళ్ళు. కానీ వాక్యం మనం లోతుగా ఆలోచించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క మానవ సంబంధాలు భూలోకంలో మాత్రమే ఉంటాయి, పరలోకంలో ఉండవు. పరలోకంలో అందరూ సహోదరులమే, అక్కడ ఉండవు. భార్య భర్త, అక్క చెల్లి, తమ్ముడు చెల్లి, అన్న, ఈ సంబంధాలు పరలోకములో ఉండవు. ఈ సంబంధాలు కేవలము భూలోకములో మాత్రమే ఉంటాయి. కాబట్టి ప్రభు నా సహోదరులు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని ఒక కొత్త నిర్వచనం ఇస్తున్నారు. ఈస్ గివింగ్ ఎ న్యూ డెఫినేషన్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఏంటి? ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా సోదరులు. ఎవరైతే మానవత్వం కలిగి జీవిస్తారో, ఎవరైతే ఓర్పు, దయ, జాలి, కరుణ కలిగి జీవిస్తారో, ఎవరైతే శత్రువులను క్షమిస్తారో, ప్రేమిస్తారో, శత్రువుల కొరకు ప్రార్థిస్తారో, ఎవరైతే నిస్వార్థంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని చిత్తానికి తల వంచుతారో, ఇదిగో ఎవరైతే ప్రపంచ దృష్టిలో విలువలేనటువంటి వారుగా, ప్రపంచ దృష్టిలో పిచ్చివారుగా కనిపిస్తారో, వారే దేవుని దృష్టిలో విలువైన వారు, అమూల్యమైన వారు, గొప్పవారు. ఇదిగో వీరు ప్రజలకి పిచ్చివాళ్ళుగా కనిపిస్తారు, కానీ దేవుని దృష్టిలో వీళ్ళు గొప్పవారు. చూసారా? ఇప్పుడు దేవుని తల్లి, దేవుని సహోదరుడు, దేవుని యొక్క అన్న, దేవుని యొక్క తమ్ముడు, అంటే యేసుప్రభుకు అన్న, యేసుప్రభుకు చెల్లి, యేసుప్రభుకు తమ్ముడు నువ్వు కావాలంటే ఇదిగో దేవుని చిత్తానికి తల వంచి నువ్వు జీవించాలి. నువ్వు దేవుని చిత్తానుసారంగా నీ జీవితాన్ని జీవించినట్లయితే అప్పుడు నువ్వు యేసయ్యకు ఒక చెల్లివి అవుతావు, యేసయ్యకు ఒక తల్లివి అవుతావు, యేసయ్యకు ఒక అక్కవు అవుతావు. కాబట్టి మనందరికీ ప్రియులారా ఒక గొప్ప అవకాశం ఉంది. కానీ చాలామంది యొక్క మాటను తప్పుగా అర్థం చేసుకుంటారు. యేసు ప్రభువే తన తల్లిని గౌరవించలేదు కదా, మనం ఎందుకు గౌరవించాలంటారు. అది పిచ్చి ఆలోచన. ఎందుకంటే మరి ఎవరైనా దేవుని చిత్తానికి తల వంచేవారు. మరియ తల్లి దేవుని చిత్తానికి తల వంచింది కదా. మరియ తల్లి ఏమంది? ఇదిగో నేను ప్రభు దాసురాలను. దేవదూత వచ్చినప్పుడు మంగళవార్త చెప్పినప్పుడు దేవదూతకు మరియ తల్లి ఏమని సమాధానం ఇచ్చింది? ఇదిగో నేను ప్రభువు దాసురాలను, ఆయన చెప్పినట్లుగా నాకు జరుగునుగాక. హల్లెలూయా. బిహోల్డ్ ఐ యామ్ ద హ్యాండ్ మేడ్ ఆఫ్ ద లార్డ్, లెట్ ఇట్ డన్ అంటు మీ అకార్డింగ్ టు హిజ్ విల్. దేవుని చిత్తానుసారం నాకు జరగాలి, దేవుని యొక్క తలంపుల ప్రకారం నేను జీవించాలని మరియ తల్లి ప్రియులారా ఇదిగో క్రీస్తు ప్రభుకి జన్మనివ్వటం మాత్రమే కాదు, ఆమె విశ్వాస జీవితంలో కూడా దేవుని చిత్తానికి తల వంచింది. కాబట్టి ఆమె శారీరకంగా ప్రభువుకు తల్లి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవితంలో ఇదిగో దేవుని చిత్తానికి తల వంచింది. కాబట్టి మరియ తల్లి యేసయ్యకు తల్లి. చూసారా? రెండు విధాలుగా మరియ తల్లి. మనందరికీ శారీరకంగా జన్మనిచ్చి యేసు ప్రభు తల్లి కాలేము, కానీ ప్రభు చిత్తాన్ని పాటించడం ద్వారా, ప్రభు చిత్తాన్ని ఆలకించడం ద్వారా మనం దేవుని బిడ్డలం కాగలం, దేవునికి అన్న కాగలం, యేసయ్య తల్లి కాగలం, యేసయ్యకి చెల్లి కాగలం. కాబట్టి ప్రియులారా చూసారా, ఆయన పిచ్చివాడిగా పరిగణింపబడ్డాడు. మన యొక్క సాంప్రదాయం, క్రైస్తవ ట్రెడిషన్లో సాంప్రదాయంలో చూస్తే అనేక మంది వ్యక్తులు, పునీతులు వేరే వారికి పిచ్చివారిగా కనపడ్డారు. ఒక ఉదాహరణ, పునీత ఫ్రాన్సిస్ గారు, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీపుర ఫ్రాన్సిస్ గారిని చాలామంది పిచ్చెక్కింది అనుకున్నారు. ఆయన చాలా ధనవంతుల కుటుంబంలో జన్మించారు. వాళ్ళ తండ్రి బట్టల వ్యాపారి, కోట్లలో డబ్బు వాళ్ళకు ఉంది. కానీ ఫ్రాన్సిస్ గారు ఏం చేశారు? తల్లిదండ్రులకు తెలియకుండా ఆ డబ్బుని పంచటం ప్రారంభించాడు. పేదలకి, ఆకలితో ఉన్నవారికి, కుష్ఠరోగులకి, లేకపోతే ఇల్లు లేనటువంటి వారికి, వారందరికీ, ఆపదలో ఉన్న వారందరికీ కూడా ఆయన ఆహారాన్ని ఇవ్వటం, డబ్బులు పంచటం ప్రారంభిస్తే వాళ్ళ తండ్రి అది గమనించి నా కొడుక్కి పిచ్చెక్కింది అని అతను ఒక రూములో బంధించాడు. ఒక కుక్కను మనం కట్టేస్తాం కదా, అలాగ తన కొడుకుకి ఇక్కడ ఒక చైన్ వేసేసి ఒక ఇంట్లో బంధించి వాళ్ళ తండ్రి
ఫ్రాన్సిస్ గారికి పిచ్చెక్కింది, బుర్ర పని చేయట్లేదు అనే తన కొడుకుని, ప్రియులారా, తన సొంత కొడుకుని ఆయన మరి ఆ విధంగా ఒక జైల్లో బంధించి, ఎందుకు? ఈయన జీవితం విభిన్నంగా ఉంది. యూత్ వాళ్ళందరూ ఆడపిల్లలతో మాట్లాడటం, డ్రింక్స్ చేయటం, లేకపోతే జూదం ఆడటం, లేకపోతే టైం వేస్ట్ చేయటం, సినిమాలు షికారులకు వెళ్ళటం, రకరకాల పనుల్లో కొంతమంది అయితే ఉంటారు. మరి నా కొడుకేంటి ఇలాంటి పనులు చేస్తున్నాడు? దేవుని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడేంటి? పేదలకు దాన ధర్మాలు చేస్తున్నాడేంటి? నా ఆస్తినంతా అమ్మేస్తున్నాడేంటి? నా కొడుకు బుర్ర పని చేయట్లేదు, నా కొడుక్కి మెంటలెక్కింది అని ఫ్రాన్సిస్ గారి తండ్రి అతన్ని బంధించాడు. తర్వాత కోర్టులోకి తీసుకెళ్ళాడు. ఆ రోజుల్లో కోర్టు బిషప్ గారులు కూడా ఉండేవాడు అక్కడ జడ్జిమెంట్ ఇవ్వటానికి. అక్కడ ఫ్రాన్సిస్ గారు ఏం చేశారంటే, నా తండ్రి, సరే తండ్రే కొడుకు మీద కేసు పెట్టాడు కదా, తండ్రి కొడుకు మీద కేసు పెట్టాడు కదా, అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా తండ్రి ఇక నుంచి ఈ తండ్రి కాదు, నా తండ్రి పరలోకపు తండ్రి, నేను దేవుని బిడ్డని, ఆయనే నా తండ్రి. నాకు ఈ లోకంలో జన్మనిచ్చిన తండ్రి యొక్క ఆస్తి నాకేమొద్దు అని మొత్తాన్ని వదిలిపెట్టేసి, ప్రియులారా, కట్టుబట్టలతో ఫ్రాన్సిస్ గారు వేసుకున్న బట్టలను కూడా మొత్తాన్ని వదిలేశాడు. నా తండ్రి ఆస్తు నాకు పైసా కూడా వద్దు, చిల్లి గవ్వ కూడా వద్దు, నా తండ్రి దేవుడు అని మొత్తాన్ని వదిలేశాడు. వదిలేసి నా వాక్యం బోధిస్తూ ఇంటింటికి వెళ్ళి అడుక్కోవటం ప్రారంభించాడు. పేదరికంలో జీవించాడు. మూడు ప్రమాణాలు వాళ్ళు చేస్తారు, తెలుసు కదా. ఏంటి ప్రమాణాలు? మొట్టమొదటి ప్రమాణం ఇదిగో విధేయత, ఒబీడియన్స్. తర్వాత పవర్టీ, పేదరికం. తర్వాత సెలిబసీ అంటే బ్రహ్మచర్యం. ఇక పవర్టీ, పేదరికం అనే ప్రమాణ స్వీకారం ఆ యొక్క వాగ్దానం చేశాడు. కాబట్టి ఫ్రాన్సిస్ గారు ఆ ఇంటింటికి వెళ్ళి అడుక్కొని అలా దీనత్వం కలిగి వాక్యాన్ని బోధించి ఇంటింటికి వెళ్ళి అడుక్కొని వాళ్ళు పెట్టిన ఆహారాన్ని తినేవాడు. కొంతమంది ఏం చేశారు, ఫ్రాన్సిస్ గారి మీదకి కుక్కలను వదిలేవాళ్ళు, కుక్కలు వెళ్ళి కరవాలని. కొంతమంది అసహ్యించుకునేవాళ్ళు, కొంతమంది తిట్టేవాళ్ళు, దూషించేవారు, అవమానించేవారు. ఆ అవమానాలన్నీ ఫ్రాన్సిస్ గారు పడ్డాడు. అన్నీ వదిలేశాడు, దేవుని కోసం సమస్తాన్ని వదిలేశాడు. సో పిచ్చివాణిగా పరిగణింపబడ్డాడు. కానీ దేవుని దృష్టిలో గొప్పవాడు. చాలా కష్టాలు పడ్డాడు పునీత ఫ్రాన్సిస్ గారు. ప్రియులారా, దైవజనులకి, దేవుని నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు బాగా వస్తాయి. కానీ దేవుడు అన్న కష్టాల్లోనే వదిలిపెట్టడండి. దానికి ఉదాహరణ ఈనాటి 2వ పట్టణం, పౌలు కొరింథీయులకు రాసిన లేఖ, 2వ లేఖ. పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ, 4వ అధ్యాయము. అక్కడ 16వ వచనం నుంచి మీ కొరకు చదువుతాను. ఏమంటున్నారు అక్కడ? విశ్వాసముతో జీవించుట అనే ఒక హెడ్డింగ్ ఉంది. అక్కడ ఏమంటున్నారు పౌలు గారు? ఇందువలననే మేము ఎన్నడూనూ నిరుత్సాహపడం. మా కష్టాలు ఎన్నొచ్చినా మేము నిరుత్సాహపడం. మేము భౌతికముగా క్షీణించుచున్నను, ఆధ్యాత్మికముగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేము నిరుత్సాహపడం. మా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మమ్మల్ని మెంట్లోళ్ళు అంటారు, పిచ్చోళ్ళు అంటారు, దెయ్యం పట్టింది అంటారు, వీళ్ళు దేనికి పనికిరాదు అంటారు, మనల్ని చాలా అవహేళన చేస్తారు. కానీ పౌలు గారు అంటున్నాడు, మేము నిరుత్సాహపడము. మేము భౌతికంగా చూడటానికి శారీరకంగా క్షీణిస్తున్నాం, కానీ ఆత్మలో మేము బలపడుతూ ఉన్నాము. మేము అనుభవించుచున్న ఈ చిన్న తాత్కాలిక కష్టము, ఆ కష్టము కంటే ఎంతయో అధికమైన నిత్య మహిమను మాకు సమకూర్చును. ప్రైజ్ ద లార్డ్. మీ ఎన్ని తాత్కాలిక కష్టాలు మాకు వస్తాయి, చిన్న చిన్న శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కానీ వీటికంటే కూడా రాబోయే మహిమ ఎంతో గొప్పది. నిత్యమైన మహిమ మాకు సమకూర్చును. గోచరములగు విషయములపై కాక అగోచరములగు విషయములపై మా శ్రద్ధను కేంద్రీకరింతుము. గోచరములు కొలది కాలము మాత్రమే ఉండును, అగోచరములు శాశ్వతముగా ఉండును. ఈ చిన్న చిన్న కష్టాలు, బాధలు అశాశ్వతం, క్షణికమైనవి,
కొంతసేపు ఉంటాయి, కొంతసేపు పోతాయి. కానీ వీటికంటే కూడా ఆ పరలోక భాగ్యం, నిత్య ఆనందం దేవుడు మాకు ఏర్పరిచినది, దాని యందు మేము సంతోషపడుతున్నాం అంటున్నారు. ప్రియులారా, ఫ్రాన్సిస్ గారు ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇన్ని బాధలు పడ్డాడు. ధనవంతుని కుటుంబంలో పుట్టి కూడా మొత్తాన్ని వదిలేసి, పరలోకపు తండ్రే నా నిజమైన తండ్రిని కట్టు బట్టలు కూడా వదిలేసి, హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్, ఈవెన్ హిజ్ ఓన్ క్లోత్స్. అడుక్కొని, ఎందుకని అడుక్కుంటున్నాడంటే దేవుని మీద ఆధారపడాలి. ప్రతిరోజు ఒక చిన్న పిల్లవాడికి ఉన్నటువంటి విశ్వాసాన్ని ఫ్రాన్సిస్ గారు కలిగి ఉన్నాడు. చిన్న పిల్లవాడు తల్లిదండ్రుల మీద ఎలా ఆధారపడతాడో పునీత ఫ్రాన్సిస్ గారు దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడే నా సర్వస్వం అన్నాడు. దేవునితో కలిసి జీవించాడు ప్రియులారా ఫ్రాన్సిస్ గారు. అతనే పునీత ఫ్రాన్సిస్ గారే కాదండి. మీకు తెలుసా, తర్వాత ఫ్రాన్సిస్ గారు చనిపోవటానికి ముందు ఆయనకి పంచగాయాలు వచ్చినాయి. చూపు కొద్దిగా తగ్గింది, కానీ పంచగాయాలు వచ్చినాయి. బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివాడు, వాక్యం చదివాడు, ధ్యానించాడు. తాను స్థాపించినటువంటి ఆ యొక్క కాంగ్రిగేషన్లో అందరూ కూడా అంత దేవునికి నిబద్ధత కలిగి, క్రమశిక్షణ కలిగి, దైవప్రేమ కలిగి, వాక్యానుసారం జీవించాలని ఫ్రాన్సిస్ గారు అలా జీవించారు. కాబట్టి అతన్ని పిచ్చోడు అన్నారు. మరి మనకి ఇంకొక ఉదాహరణ ఏంటంటే పునీత ఎలిజబెత్ అమ్మ గారు, సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ థూరింగిన్ పునీత ఎలిజబెత్ అమ్మ గారు, థూరింగా అనే ప్రదేశానికి చెందినటువంటి ఆమె ఏం చేసింది? ఒక వివాహం చేసుకున్నటువంటి ఒక స్త్రీ. ఆమె చాలా దయగలిగినటువంటి స్త్రీ. ఆమె ఏం చేసిందంటే పేద ప్రజలకు ఆమె ఎప్పుడు ఆహారాన్ని పెట్టేది. ఆమె ఏం చేసిందంటే ఆమెకున్నటువంటి డబ్బు అంతా డబ్బుతో ధాన్యం కొని, ఆహార పదార్థాలు కొని పేదలకు పంచి ఇచ్చిందండి. బట్టలు లేనటువంటి వారికి బట్టలు ఇచ్చింది, ఆకలి కొని వారికి ఆహారం పెట్టింది. కరువు వచ్చినప్పుడు ఆమె ఒక చాలా ధనవంతురాలు, రాజకుటుంబంలో పుట్టినటువంటి ఆమె అక్కడ మరి కరువు వచ్చినప్పుడు ధాన్యాగారాన్ని తెరిపించి ఆ ధాన్యం మొత్తం కూడా ఆనాటి కాలంలో అక్కడ ఉన్నటువంటి పేదలకి పంచి ఇచ్చింది. తన బంగారాన్ని, ఆభరణాలన్నీ అమ్మేసి ఆకలి బాధలు తీర్చడానికి, ఆకలితో ఉన్నటువంటి వారందరికీ బంగారం అమ్మి ఆ డబ్బుతో పేదలకు ఆహారం కొని భోజన సదుపాయాలు మరి ఆమె అందరికి అందజేసింది. చూసే వాళ్ళందరూ అనుకున్నారు ఆనాటి కాలంలో ఉన్నట్టు ఆనాటి కాలంలో ఉన్నటువంటి వారు, ఇదిగో ఎలిజబెత్కి పిచ్చెక్కి ఏం పనులు, బంగారం అమ్మేసి అడుక్కునే వారికి వాళ్ళకి ఆకలి తీరుస్తుంది, ధాన్యాగారం తెరిపించేసి ధాన్యం మొత్తం పంచేస్తుంది, ఇది అసలే కరువు కాలం. ఇదిగో లేకపోతే వెతికి పేదోళ్ళందరికీ ఆహారం ఇస్తుంది, వారి కడుపు నింపుతుంది. అదే దైవభక్తి కలిగిన వాళ్ళు ఏమనుకునేవాళ్ళు, అమ్మో ఎంత దైవ ప్రేమ, చాలా భక్తిమంతురాలు, నీతిమంతురాలు, చాలా గ్రేట్ అని దైవ భయం కలిగినటువంటి వారు అనుకుంటారు. కానీ వీళ్ళేమనుకున్నారు, పిచ్చెక్కింది. బికాస్ షీ ఈజ్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచ దృష్టితో చూస్తే చాలామంది నీతిమంతులు, చాలామంది దైవజనులు పిచ్చివారిగా కనిపిస్తారు. ఇదే విధంగా సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ థూరింగియా, ఆమె కూడా బంగారం అమ్మేసి ఇచ్చేస్తుంది, ధాన్యాగారం తెరిపించేసి ఇచ్చేస్తుంది, బియ్యమన్నీ ఇచ్చేస్తుంది, పేదోళ్ళ ఆకలి తీర్చేస్తుంది. హద్దులు లేని ఆమె మంచితనాన్ని చూచి వారందరూ కూడా ఈమెకు పిచ్చెక్కిందని అనుకున్నారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు కూడా భర్త చనిపోయిన తర్వాత ఎలిజబెత్ అమ్మ గారికి ఏం మిగల్లా, అంటే చాలా డబ్బు పేదవాళ్ళకి ఇచ్చేసింది. కాబట్టి ఆమె మెంటలెక్కింది, ఏం పిచ్చిది, తన గురించి తాను ఆలోచించుకోవట్లేదు, వేస్ట్ పర్సన్, ఏంటి ఈ జీవితం, మెంటలెక్కిందా ఏంటి, ఎవరికైనా చూపించాలనుకున్నారు. కానీ వారికి మెంటలెక్కింది, అవును పిచ్చెక్కింది. ఏ పిచ్చి? దేవుని పిచ్చి, ప్రేమ పిచ్చి. దేవుని పిచ్చెక్కినప్పుడే ఇలాంటి వాళ్ళు ఇలా కనిపిస్తారు. పునీత డాన్ బోస్కో గారిని కూడా చాలామంది పిచ్చెక్కింది అనుకున్నారు. పద్దాక యూత్ వాళ్ళతో ఉంటున్నాడేంటి, లేకపోతే పద్దాక యువత యువకుల కొరకు ఆలోచిస్తున్నాడేంటండి. పునీత డాన్ బోస్కో గారిని కూడా
పిచ్చెక్కిందని కొంతమంది అన్నారు. ప్రియులారా, మీ అందరికీ ఒక ప్రశ్న. మన జీవితాలను చూస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు? మనల్ని కూడా దైవికంగా వీళ్ళకి పిచ్చెక్కింది అనుకుంటున్నారా? లేకపోతే ఓహ్! వీళ్ళు తెలివైనోళ్ళు, చాలా క్లవర్ ఫెలోస్, ఇంటెలిజెంట్ ఫెలోస్, వీళ్ళు దోచుకుంటున్నారు అనుకుంటున్నారా? లేక మన మెంటాలిటీ ఎలా ఉంది? ఈ యొక్క మెంటాలిటీ, మానవుని మెంటాలిటీ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఈనాటి మొదటి పట్టణాన్ని మనం చదవాలి. ఈనాటి మొదటి పట్టణం ఆదికాండము 3వ అధ్యాయం నుండి గ్రహించబడింది. ఆదికాండము 3వ అధ్యాయములో అక్కడ దేవుడైన యావే ఆదామును ఒక ప్రశ్న వేశాడు. ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం మీ కొరకు నేను వాక్యంలో చదువుతాను. కానీ దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవు ఎక్కడ ఉంటివి అని ప్రశ్నించాను. ఆదాము దాక్కొని ఉన్నాడు దేవుడు చూసి. మొట్టమొదట ఆదాము దేవుడు చక్కగా ఉన్నారు. ఆదాముకు భయం లేదు దేవుడు అంటే. కానీ ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు. పండు తిన్న తర్వాత, పాపము చేసిన తర్వాత ఆదాముకు భయం పుట్టింది. ఆదాముకు ఒకలాంటి టెన్షన్ పుట్టుకొచ్చింది. యావే మాట విని దాక్కుంటున్నాడు ఆదాము. చూసారా, దేవుడు అడుగుతున్నాడు, ఓయి నువ్వు ఎక్కడుంటివి, ఎక్కడున్నావా నువ్వంటే ఆయన ఏమంటున్నాడు? అంతటా మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశమొలతో ఉంటిని కావున భయపడి దాక్కున్నాను అంటున్నాడు. నీవు మొండి మొలలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదనన్న పండు నువ్వు తింటివా అని దేవుడు ప్రశ్నించాడు. ఆదాము, నువ్వు అసలు అంతకుముందు ప్రియులారా, పాపము చేయనప్పుడు మానవుడికి బట్టలు అవసరం లేదు. చిన్నపిల్లడికి బట్టలు అవసరం లేదు కదా. చిన్నపిల్లలకి వాళ్ళకి ఆ సిగ్గు, ఆ బిడియం అవన్నీ ఉండవు. వాళ్ళు ప్యూర్గా ఉంటారు. కానీ ఎప్పుడైతే మానవుడు ఆ యొక్క పండు తిన్నాడో, దేవుడి యొక్క మాటను జబదాటాడో, పండు తినటం అంటే ఏంటి? దేవుణ్ణి అవిధేయించాడో, దేవుణ్ణి లెక్క చేయలేదు, అప్పుడే వాళ్ళ యొక్క కళ్ళు తెరవబడినాయి. వాళ్ళకి అమ్మో మేము బట్టలు లేకుండా మొండి మొలలతో ఉన్నామని వాళ్ళు గుర్తించారు. భయం వచ్చేసింది, దాక్కున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎందుకు దాక్కున్నావు? అంతకుముందు నువ్వు బాగానే ఉన్నావు కదా, ఎందుకు ఇప్పుడు దాక్కున్నావు? దేవా నేను మొండి మొలలతో ఉన్నాను. అరే నువ్వు ఫస్ట్ నుంచి అట్లాగే ఉన్నావు కదా, నేను నిన్ను సృష్టించినప్పుడు నేను అలాగే సృష్టించే కదా, మరి నువ్వెందుకు ఇప్పుడు బట్టలు ఏం వేసుకొని భయపడుతున్నావు? నేను చేయొద్దన్న పని నువ్వు చేసావా? నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు తప్పు చేసావు. తప్పు చేసిన వాళ్ళే భయపడతారు ప్రియులారా. తప్పు చేయనటువంటి వారు భయాన్ని తలదించాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ధైర్యంగా మాట్లాడతారు. ఆదాము ఇక్కడ తప్పు చేశాడు కాబట్టి తలదించుకున్నాడు, దాక్కున్నాడు. ఆదాము నువ్వెందుకు చేసావంటే, సరే ప్రభువా తప్పు అయింది అని అనొచ్చు కదా. అలా అంట్లా, తన తప్పుని వేరే వాళ్ళ మీదకి తోస్తున్నాడు, తన భార్య మీదకి తోస్తున్నాడు. ఏమంటున్నాడు? 12వ వచనం, 3వ అధ్యాయం 12వ వచనం, నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పాను. గో నువ్వు నాకు తోడుగా ఇచ్చావు కదా అంటే అది ఎవరి తప్పు? ఆదాము తప్పు కాదంట. ఎవరి తప్పు? దేవుడి మీద తప్పు నెట్టుతున్నాడు. నువ్వే ఇచ్చావుగా ఈ అమ్మాయిని, నా భార్య చేయమంది కాబట్టి చేశాను, నువ్వే ఇచ్చావుగా నా భార్య అని. నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినమని నాకు ఆ పండు ఇచ్చింది, నేను తిన్నాను. సరే నీ బుద్ధి ఏమైంది? నీ బుర్ర లేదా? నీ మైండ్ పని చేయట్లేదా? ఇట్ ఈజ్ ఈజీ టు పుష్ అవే ద మిస్టేక్ ఆన్ ద అదర్స్. నీకు బుద్ధి జ్ఞానం దేవుడు నీకు తెలివిచ్చాడు కదా, నీ తెలివేమైంది? నాది కాదండి, ఇగో నువ్వు నాకు తోడుగా ఇచ్చావు కదా, నా భార్య ఆమె ఇచ్చింది అందుకే నేను తిన్నా అంటే నువ్వేమో నీతిమంతుడివా? తప్పంతా ఆమె చేసింది. సరే ఆమె అందే, తినమని అందే, కానీ నీ భార్యను నువ్వు కరెక్ట్ చేయొచ్చు కదా, నీ భార్యకి నువ్వు చెప్పుకోవచ్చు కదా, నీ భార్య నువ్వు సరిదిద్దుకోవచ్చు కదా. ఈజీగా ఆమె చెప్పింది నేను చేశానండి, నా తప్పు కాదు అది దేవా, ఇది నీ తప్పు, నా భార్య తప్పు, నా తప్పు అసలే కాదు, నేను ఐఎమ్ వెరీ గుడ్ మ్యాన్. సరే దేవుడు అడుగుతున్నాడు, దేవుడు అని యావే ఆమెను అడుగుతున్నాడు, ఏమని అమ్మ ఆమెతో ఏమని అంటున్నాడు? నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించాను. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. అమ్మ నువ్వు ఎందుకు ఈ పని చేసావని దేవుడు అడుగుతున్నాడు. ఆమె ఏమంటుంది? దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని మోసపుచ్చినది అని జవాబిచ్చాను. ప్రైజ్ ద లార్డ్. నాదే ఉంది దేవా, సర్పం పాము చెప్పింది, సైతాన్ చెప్పింది, నేను నమ్మాను, నేను మంచిదాన్నే ఆమె చెప్పింది. సో ప్రతి ఒక్కరు కూడా తాను నీతిమంతులు,
తాను ఎప్పుడు హోలీ ఆఫ్ ద పరిశుద్ధులు పక్కోళ్ళే పాపాత్ములు, నేను మంచోడిని, నా చుట్టూ వాళ్ళందరూ పాపాత్ములు, నేనేం తప్పు చేయలేదు, వాళ్ళే తప్పు చేయలేదు. బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉంటాం. దేవుడు ఆదామును సృష్టించాడు కదా, తెలివితేటలు ఇచ్చాడు కదా, నీ తెలివితేటలు ఏవైనాయి? సరే అవ్వమ్మ, నీ తెలివితేటలు ఏవైనాయి? అంటే బాధ్యతగా ఉండకుండా నా తప్పు కాదు, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు భయపడుతున్నాడు ఆదాము. ప్రియులారా, ఈ యొక్క ఆదికాండంలో మీరు పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. దీనికి ఒక బిరుదు ఉంది. ఈ యొక్క వాక్యాన్ని ఏమంటారంటే దాన్ని ప్రోటెవాంగేలియం అంటారు. ఫస్ట్ గాస్పాల్, సువిశేషాలకే సువిశేషం, మొట్టమొదటి గుడ్ న్యూస్ ఏంటంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మనకు 4 సువిశేషాలు ఉన్నాయి కదా. బైబుల్ మొత్తానికి ద ఫస్ట్ గాస్పల్, ద ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. ఏంటది? నీకును స్త్రీకిని, నీ సంతతికిని ఆమె సంతతికిని మధ్య తీరని వైర్యము కలుగును, ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడములు కరుతువు. ఇది సువిశేషాలకే సువిశేషం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గాస్పల్, ద ఫస్ట్ గుడ్ న్యూస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద బైబుల్ ఈస్ Genesis chapter 3 verse 15, ద రైవలరీ బిట్వీన్ ద విమెన్ అండ్ ద సర్పెంట్. ఇక్కడ స్త్రీ అంటే ఎవరో? మరియ తల్లి. మరి నీకు అంటే సైతాను. సో సైతానికి, మరియ తల్లికి. నీ సంతతికి స్త్రీ సంతతి ఎవరు? యేసయ్య. సర్ప సంతానం అంటే సైతాను. అంటే మరియ తల్లి యొక్క సంతానమైనటువంటి యేసయ్య సైతాను యొక్క తలని చితక్కొడుతున్నాడు, మానవాళందరికీ రక్షణ తీసుకొస్తున్నాడని అర్థం. సరే, సమయం ఎక్కువ అవుతుంది, ఇంకెప్పుడైనా ఈ వాక్యం గురించి ఇంకా లోతుగా ఆలోచించేద్దాం. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మనం ఆలోచించాలి. నేను ప్రపంచ దృష్టిలో తెలివిగా కనపడుతున్నానా, లేక దేవుని దృష్టిలో గొప్పవాడిగా పరిగణింపబడుతున్నానా? బీ కరేజియస్ టు బీ క్రేజీ. పిచ్చివాళ్ళగా ఉండటానికి ధైర్యం కలిగి జీవించండి. పిచ్ అంటే సైకలాజికల్ పిచ్నెస్ కాదు, దేవుని చేత, దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ప్రపంచ దృష్టిలో నువ్వు పిచ్చివాడిగా కనిపించినా పర్వాలేదు. పునీత ఫ్రాన్సిస్ గారిలాగా, పునీత ఎలిజబెత్ గారిలాగా, పునీత డాన్ బోస్కో గారిలాగా మనం దేవుని అడుగుజాడల్లో నడుస్తూ సమాజంలో మంచివారిగా కనిపించాలి. ప్రియులారా, ముగించే ముందు ఒక విషయం. మహాత్మా గాంధీ గారికి బైబిల్ అంటే ఇష్టం. బైబిల్లో అష్టభాగ్యాలంటే, కొండ మీద ప్రసంగం అంటే ఇంకా ఇష్టం. ఆయన అన్నాడు, ఐ లవ్ క్రైస్ట్ బట్ నాట్ క్రిస్టియన్స్. యేసయ్యను నేను ప్రేమిస్తా, కానీ క్రైస్తవుల్ని కాదు. ఎందుకంటే ఆనాటి క్రైస్తవులు క్రీస్తు ప్రభు బోధన కలిగి జీవించలేదు, చెప్పేది ఒకటే చేసేది ఒకటే. కాబట్టి క్రైస్తవులమైన మనము దేవుణ్ణి అనుసరించు జీవిస్తూ, ఉదాహరణమైన సుమాతృకకరమైన జీవితాన్ని జీవిస్తూ, లోక దృష్టిలో కాదు కానీ దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండటానికి ప్రయత్నించాలి. లోక దృష్టిలో పిచ్చివాళ్ళుగా కనిపించినా పర్వాలేదు, ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో గొప్పవారిగా ఉండటం కొరకు ప్రయత్నం చేయండి. దేవుడు మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్.